ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? అయ్యా, మన బుడ్డోడికి చదువుకోనాకి బుక్కులు కావాలంట. మనం పంపించేది గవర్నమెంట్ బడికి కదా, వాళ్ళు ఇస్తారులేవే. అయ్యా, ఆడికి యూనిఫారం కూడా కావాలంట. ఆ యూనిఫారం కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారులేవే. అయ్యా, తినేకి మనకే ఇంట్లో కూడు ఉండదు, పూట గడవదు కదా. ఆడికి 3 పూట్ల కూడు పెట్టాలంటే కట్టంగా ఉందయ్యా. రాత్రి పగలు మనం గంజిపోసి అన్నం పెడితే మధ్యాహ్నం గవర్నమెంట్ వాళ్ళు బలమైన కూడు పెడతారులేవే. ఏందయ్యా స్వామి నువ్వు అన్నిటికీ అన్ని చెప్తా ఉన్నావు? ఆడిని ఆ బడి మానిపించి మనతో కూలికి తీసుకెళ్తే 2 రాళ్ళు వస్తాయి కదా, ఆడు కూడా బాగుపడతాడు కదా. చదువు బడి లేకుండా మనం బాగుపడ్డామా లక్ష్మి? ఈ రోజు ఆడిని కూలికి తీసుకెళ్తే వచ్చే డబ్బులు ఈ రోజుకి సరిపోతాయి గాని మిగిలిన జీవితం అంతా ఆడు మనలా కూలీ నాలి చేసుకుంటూ బతకాలే. నా చిన్నప్పటి రోజుల్లో ఇలాగ నా బుద్ధి చెప్పి చదువు చెప్పేవాళ్ళు, కూడు పెట్టేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో లేరే. నాకు తెలియక ఏ వసతులు లేక చదువుకోలేదే. కానీ ఈరోజు ఇవన్నీ మనకి తెలిసేలా చేశారు కొంచెం మంది మహానుభావులు. చదువుకోవడానికి కూడు, బడి, గుడ్డ అన్నీ ఇస్తున్నారు. అన్ని వసతులు ఇచ్చి మనకి అవగాహన కల్పించక కూడా మనం మన బుడ్డోడిని బడికి పంపించకపోవడం చాలా తప్పే. ఆడి జీవితం మనమే చెడగొట్టిన వాళ్ళం అవుతాం. కన్నపాపానికి అట్లా చేయడం చాలా తప్పే. అది కాదయ్యా. అది కాదే లక్ష్మి, ఆడి కేవలం 10 పాస్ అయినా కూడా ఆడికి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయే. అప్పుడు ఆడే మనని చూసుకుంటాడు, ప్రయోజకుడు అవుతాడు. ఆడి పిల్లలు మనలానా అవ్వకుండా ఉంటారు. అందుకేనే లక్ష్మి ఆడి బడికి పంపుతుంది మనం. అది కాదయ్యా, గరికపాటోరు మన పిల్లోడికి పెట్టే కూడు గుడ్డ అన్ని ఆపించేస్తా అన్నారు గవర్నమెంట్ తో చెప్పి. వయసు అయ్యే కొద్దీ చాదస్తం పెరుగుద్ది అంటారు. ఈయన్ని చూసాక నాకు అదే గుర్తొచ్చింది. లేకపోతే అదెక్కడ ఎర్రి హుక్ స్టేట్మెంట్ రా తాత? కడుపుకు అన్నం తింటున్నావా లేదంటే కోడిగుడ్డు తింటున్నావా? అలా మాట్లాడుతున్నావు. మన హిందూ వేదాలే చెప్తున్నాయి కదా తాత, అందరికీ ఫుడ్ పెట్టు, చీరదిగి దగ్గరికి తీసుకో అని. మన హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేలా ఉన్నావు నువ్వు. డయాబెటీస్ వచ్చి మైండ్ మింగితే ఇంట్లో ఒక మూలన కూర్చో, అంతేగాని నీ స్టేట్మెంట్స్ తో ఇలా పక్కనోళ్ళ మైండ్ చెడబింగమాక. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? తాతకి బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ లో ఎగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు ఆ ఫ్యాక్టరీస్ నుంచి ఎగ్స్ దొంగతనం చేసి మిడ్ డే మీల్ స్కీమ్ లో పెడుతున్నారు. అందుకే తాతకి కడుపు మంట, పిల్లలు తినే ఫుడ్ మీద పడి చేస్తున్నాడు. చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు నీ ప్రసంగాలు ఆపేసినా ఒరిగేది ఏముండదు తాత. బట్ పిల్లలు చదువు ఆపేస్తే రేపు మొత్తం దేశం నాశనం అవుతుంది. వాళ్ళు చదువు ఆపర్లే గాని నువ్వు ఓ పని చేయి, ప్రసంగాలు ఆపేయి. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఈ మాస్టర్ గుడ్ల లెక్క రాయకపోతే ఇలాంటి దౌర్భాగ్యులు ఆ గుడ్లని మింగేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకుంటున్నారంట తాత. అందుకే మాస్టర్లకి ఆ దుస్థితి కలిగింది. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. నీ జేబులో నుంచి డబ్బులు తీసిస్తున్నట్టు అంత ఫీల్ అవుతావేంటి ముసలాడా? గవర్నమెంట్ సొమ్మేగా అది, లేదంటే గవర్నమెంట్ ఏమన్నా మీ తాతల సొమ్ము అనుకుంటున్నావా? పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు నీకు ఇవ్వట్లేదా ఇన్ని సౌకర్యాలు? నీకు ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, హోటల్ రూమ్ ఖర్చులు, ఫుడ్ ఖర్చులు ఇవన్నీ ఇస్తే గానీ వచ్చి ప్రసంగం చేయవు నువ్వు. పిల్లలకు పెట్టే ఆఫ్టర్ ఆల్ అరొకర ఫుడ్ మీద పడి చేస్తావు. ఎవడి ఇంట్లోకెళ్ళి ఎవడిస్తలేడు, నీ ఇంట్లోకెళ్ళి ఏం తీసిస్తలేవు. సిగ్గుండాల కొంచెమన్నా. నీలాంటోడే మ్యాంగో బాగుంది తింటాత అంటే మొగ్గలాగా ఉంది నాకు వద్దన్నాడంట. నాకు అర్థం కాలేదు సార్. మళ్ళీ నీకు కూర్చోడానికి కింగ్ సైజ్ సోఫా, కాలి కింద స్టూలు, నోటి దగ్గర మైక్ స్టాండ్, చేతిలో మైక్ పట్టుకొని ప్రసంగం చేయడానికి దగ్గు బరువు. ఈ యాంగిల్లో చూస్తుంటే ఆ శోభనం గదిలో మంచం పైన కూర్చున్న కొత్త పెళ్లి కొడుకులా నువ్వే ఉన్నావు తాత. ఏదో వాటం ఒకటేసుకొని. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? నీకు పెట్టే ఫుడ్ లో బల్లినో, పిల్లినో, ఎలకనో వేసిస్తే తింటావా తాత నువ్వు? అక్కడ స్టూడెంట్స్ కి పెట్టేదే అరకొర క్వాలిటీ ఫుడ్ రా అంటే మళ్ళీ దాంట్లో క్వాలిటీ ఇష్యూస్ వస్తే కంప్లైంట్ చేయకుండా సైలెంట్ గా మూసుకొని కూర్చుంటారు. మరి గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరన్నా పుట్టిండా? అట్లా మాట్లాడడానికి ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు ఇక్కడ? అవును తాత, గవర్నమెంట్ పెడుతుంది ఫుడ్, ఎవరు వాళ్ళ పర్సనల్ జోబులలో నుండి తీసి ఇవ్వట్లేదు. అయినా ఇక్కడ నీకెందుకు అంత దగ్గులో నొప్పో నాకు అర్థం కావట్లేదు. ఓహో, ఇలా ఎర్రి హూక్ లా గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తే నీ ముఖాన ఇంకో మెడల్ మింగుతారనేగా. బట్ ఇలాంటి స్టేట్మెంట్స్ కి మెడల్ ఇవ్వరు, ఒంగోబెట్టి మింగుతారు. నేను అసలు నా మొగ్గ. మళ్ళీ చప్పట్లు ఒకటి ఈ నా మొగ్గలో మాటలకి.
దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈయన గారి ప్రసంగాలకు వెళ్లే వాళ్ళందరూ బాగా దగ్గుబలిసిన వాళ్ళని, లేదంటే ఇలాంటి ఎర్రి హుక్ స్టేట్మెంట్స్ కి క్లాప్స్ కొట్టరు కదా. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం, నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. అసలు నువ్వెవరు ముసలోడా? నువ్వేమన్నా గవర్నమెంటా, లేదంటే గవర్నమెంట్ సర్వెంటా, లేదంటే పవర్ లో ఉన్నావా? అసలు నువ్వెవరని అట్లీస్ట్ తక్కువలో తక్కువ గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసే ఆయావా? లేదు. వీడి గెటప్ కమెడియన్ రా. మరి నువ్వెవరు ముసలోడా అసలు పిల్లలకి చదువు చెప్పించడానికి? యు ఆర్ నో బడీ ఆఫ్టర్ ఆల్. నువ్వు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. లేదంటే రెండు మాటలు తెలివిగా మాట్లాడేసరికి నీకు నువ్వే గవర్నమెంట్ అనుకుంటున్నావా? ఇంకోబెట్టి మింగుతారు నిన్ను, జాగ్రత్త. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరు. ఈ మాట ఎవరు అనకపోవడానికి కారణం దమ్ములేక కాదు, వాళ్ళకి ఒక బుర్ర అనేది ఏడ్చి చచ్చింది. అందుకే వాళ్ళు నీలాగా మాట్లాడరు. వాళ్ళు ఒక పదవి తీసుకొని రెస్పాన్సిబిలిటీలో ఉంటారు. తప్పు చేయాలన్నా మాట్లాడాలన్నా భయపడతారు. నీలాగా ఓసీగా మింగి తిని తొంగునే బ్యాచ్ కాదు కదా. దే డూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్. అందుకే వాళ్ళు నీలా మాట్లాడరు. నీలాంటి వాళ్ళకి ఇవ్వాలి దేశాన్ని, ఈవినింగ్ లోపల పక్క దేశానికి అమ్మకం మింగుతారు. ఒక ముసలాయన ఏమో కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్నాడు, ఇంకొక ముసలోడేమో ఇట్లా నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అందుకే అంటారు వయసు పెరిగితే సరిపోదు, బుర్ర కూడా పెరగాలని. నేను నీ రెగ్యులర్ ఫాలోవర్నే. ఇంతకుముందు నీ స్పీచెస్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి, ఇప్పుడు వింటుంటే దగ్గు మీద దన్నాలనిపిస్తుంది. నీ కుళ్ళు కుతంత్రపు బుద్ధి బయటపడ్డాక అయినా జనాలు ఈయనకే సపోర్ట్ చేస్తున్నారు. తప్పని తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఏం చెప్పలేం. యాక్చువల్లీ నేను కూడా ఇష్యూ పైన సైలెంట్ గానే ఉందాం అనుకున్నా, బట్ మరి కిడ్స్ ఫుడ్ పైన ఇష్యూ అనేసరికి సైలెంట్ గా ఉండలేకపోయా. ఇప్పుడు ఇదంటే కరెక్ట్ అన్నారు, రేపు ఇలాగే ఇంకొకటి నోటికి వచ్చింది మాట్లాడతాడు, అప్పుడు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారా? మీరు చేయండి, నేను చేయను. నాకు సొంత ఆలోచన ఉంది, అవగాహన ఉంది. ఏది రాంగ్ అండ్ రైట్ అనేది నాకు తెలుసు. తప్పుని తప్పుగా చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే ఈయన గారి మాటలు విని హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతే అయ్యారో అనుకో, అది మన తప్పు కూడా అవుతుంది. బికాస్ చూసారుగా ఎంతమంది క్లాప్స్ కొడుతున్నారో. నేను ఆ తప్పు చెయ్యను. పానీపూరి గురించి మాట్లాడతావు, ఉప్మా గురించి మాట్లాడతావు. ఉప్మా ఎలా చేస్తే ఎందుకు, పానీపూరి ఎలా ఉంటే ఎందుకు నీకు? సరే పానీపూరి హెల్దీ కాదు, తినొద్దని చెప్పాడు. ఉప్మా ఎలా చేస్తే నీకేంటి? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని తింటారు. కృష్ణారామ అని వాటి గురించి చెప్పకుండా సోషల్ కమెంటరీ ఇస్తే 10 మంది మెచ్చుకునేలా ఉండాలి, 10 మంది ఒంగోబెట్టి మింగేలా కాదు. నేను చెప్పేది కరెక్ట్ అనిపించిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి, హైప్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ అక్క ఏడుంటుందో గాని ఒకవేళ ఈ అక్క ఉంటారే దొరికితే మాత్రం ఈ ఫ్యాన్స్ హెచ్ఆర్ఎస్ చేయటర్స్ ఒకవేళ అక్క ఇక్కడ రోడ్డు మీద దొరికింది అనుకో, ఆ అక్కని ఎత్తుకోవేసుడు కాదు, ఉన్న జాలి